హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం రెజ్యూమ్ ఏదైనా జాబ్కి పంపిస్తున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా మరి మాన్యువల్ చెకింగ్ లేదు కదా. అంతా కూడా స్క్రూటినీ అంతా కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ, అంతా ఏటీఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ అవే ఇంకా ఆటోమేటిక్గా స్క్రూటినీ చేస్తూ ఉన్నాయి, ఫిల్టర్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో మరి ఎలాంటి సందర్భంలో మనం ప్రాజెక్ట్స్ని ఏ విధంగా యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడదాం. ఓకే, ఒక ఫ్రెషర్ అయితే వాళ్ళు ఏదైనా వాళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ చేస్తారు కదా, దాన్ని యాడ్ చేయొచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే వాళ్ళు ఎలాగూ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఏదైనా సరే రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. టాపిక్లోకి వెళ్లే ముందు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక 3 పాయింట్స్ చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ది వచ్చి పారాగ్రాఫ్లు రాసేయొద్దు. ఓకే, ఏదైనా సరే సింపుల్ బుల్లెట్ పాయింట్స్లో చెప్పగలగాలి. ఇక సెకండ్ పాయింట్ వచ్చి వీలైనన్ని యాక్షన్ వెర్బ్స్ యాడ్ చేయాలన్నమాట. ఐ ఇంప్లిమెంటెడ్, డెవలప్డ్ ఇలాంటివి. సో ఇవి ఎక్కువగా యూజ్ చేయాలి. ఇక థర్డ్ వచ్చి XYZ ఫార్ములా అంటాం. సో మనం ఎక్స్ అంటే ఏం చేసాము, అలాగే వై అంటే ఎలా చేసాము, అండ్ జెడ్ అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఏంటి. సో ఈ 3 పాయింట్స్ కవర్ అయ్యేలాగా మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. దాన్ని XYZ ఫార్ములా అని చెప్పి షార్ట్ కట్లో చెప్తూ ఉంటారు. ఓకే, సో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయొద్దు, యాక్షన్ వెబ్స్ రాయండి, అలాగే XYZ ఫార్ములా ఫాలో అవ్వండి. ఇక రెజ్యూమ్లో ప్రాజెక్ట్ ఎలా మెన్షన్ చేయాలి అనే విషయానికి వస్తే, సో ప్రాజెక్ట్ మనం మెన్షన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో బుల్లెట్ పాయింట్స్లో రాయండి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయొద్దు మనం ముందు అనుకున్నట్టుగానే. ఓకే, సో దీనికోసం నేను ఏదైతే మన ఫుల్ స్టాక్ కోర్సులో స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ చేశామో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాజెక్ట్ మెన్షన్ చేసేటప్పుడు ఎలా మెన్షన్ చేసుకొని వస్తారంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ రాస్తారు, ఆ తర్వాత అందులో మీ రోల్ ఏంటో రాస్తారు, అలాగే దానికి టెక్ స్టాక్ ఏం యూజ్ చేశారో రాస్తారు. ఫస్ట్ అవి మనం క్లియర్గా మెన్షన్ చేసేస్తే ఆ తర్వాత మన ప్రాజెక్ట్లో యూజ్ చేసినటువంటి ఒక్కొక్క మాడ్యూల్ గురించి కూడా మనం బుల్లెట్ పాయింట్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క మాడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ మాడ్యూల్. సో అడ్మిషన్స్ మాడ్యూల్లో మనం క్లియర్గా ఏం రాస్తామంటే, ఇది యాడ్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్కి ఏమి ఇంపాక్ట్ యాడ్ అయ్యింది, సో ఎంత టైం ఇది సేవ్ చేసింది, రియల్గా ప్రాజెక్ట్ లేక ముందు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మాడ్యూల్ ఎంత టైం సేవ్ చేసింది, ఎలాంటిది మనం మెన్షన్ చేయాలన్నమాట. అదే చెప్పాను కదా XYZ రూల్ అని. సో ఖచ్చితంగా ప్రతి మాడ్యూల్ కూడా ఎంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఇంకా నెక్స్ట్ మాడ్యూల్స్ కూడా ఒక్కొక్కటి ఎలా లింక్ అవుతున్నాయి, అది చూపించే ఇంపాక్ట్ ఏంటి అని చెప్పి, సో మరీ పారాగ్రాఫుల్ లాగా రాయొద్దండి. సో మ్యాక్సిమం 3-4 లైన్స్లో ప్రతి మాడ్యూల్ని రాసేయండి, లేకపోతే బుల్లెట్ పాయింట్స్లోనైనా సింపుల్గా ఒక్కొక్కటి మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రావాలంటే, మన రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే అది ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. సో దానికోసం మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, సో ఏదైతే మీరు యూజ్ చేశారో ఆ టెక్నాలజీసే మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్లో ఏది ఉందో అది మాత్రమే డిస్క్రిప్షన్లో పెట్టండి. ఓకే, సో మీరు చేసింది ఒకటి, మీరు ఈ డిస్క్రిప్షన్ అనేది ఎక్కడితో తెచ్చి పెట్టడం లాంటివి చేయొద్దు. ఇక అన్నిటికంటే ముఖ్యం, ఈ రోజుల్లో మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా అది మీ గిట్హబ్ ప్రొఫైల్లో మీరు అప్లోడ్ చేసి ఉంచండి. ఆ గిట్హబ్ లింక్ అన్నది మీరు రెజ్యూమ్లో ఇవ్వండి, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో మీరు ఎక్కడో కాపీ చేసేసారు అని చెప్పి వాళ్ళు అనుకోకుండా ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మీరు గిట్హబ్ ప్రొఫైల్లో కనుక అవైలబిలిటీ ఉంచి ఆ లింక్ని అక్కడ ఇస్తే, సో ఇంటర్వ్యూయర్ అప్పటికప్పుడు ఆ లింక్ని చెక్ చేసి ఓకే దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పి దాని మీద మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడం, సో అది మనమే చేసిన ప్రాజెక్ట్ అవ్వటం వల్ల ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో చేయటం వల్ల వెంటనే మన మీద మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది, మనం సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి అన్నమాట. అలాగే ఏఐ టూల్స్ ఏమేమి యూజ్ చేశారో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ రోజుల్లో కావాల్సింది అదే. ఓకే, వీలైనంత వరకు కీవర్డ్స్ అనేవి కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఓకే, సో డిప్లాయిడ్, లేకపోతే ఇంప్లిమెంటెడ్, డెవలప్డ్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీస్కి మొత్తం అన్నీ తెలిసిన వాళ్ళు కావాలి, డిప్లాయ్మెంట్ స్కిల్స్ కావాలి,
రావాలి. కాబట్టి డెప్లాయిడ్ అనే వర్డ్ వాడాలి. ఓకే, అలాగే డెవలప్డ్, ఇంప్లిమెంటెడ్, టెస్టెడ్. ఓకే, సో ఇలా మనం యాక్షన్ వెర్బ్స్తో వీలైనన్ని కీవర్డ్స్ ఉంటూ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేస్తే బాగుంటుందన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనం ఇక్కడ ఇంటర్వ్యూయర్కి మన ప్రాజెక్ట్ ఏమీ రియల్గా ఎక్స్ప్లెయిన్ చేసేయడం లేదు. ఇదంతా కూడా మనం ఏటీఎస్ ఫ్రెండ్లీగా చేస్తే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వటానికి, మనం ఇంటర్వ్యూ ప్యానెల్ వరకు వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆలోచించండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో నో పారాగ్రాఫ్స్, యూజ్ యాక్షన్ వెబ్స్ అండ్ XYZ ఫార్ములా మర్చిపోవద్దు. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.